హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొన్న పెట్టాను కదండీ వీడియో. హ్మ్. దాని తర్వాతదనమాట ఇది. లెంత్ ఎక్కువైందనేసి కట్ చేసి అయితే పెడుతున్నాను. మన్నంతా దులుపుకోవడం, ఇదంతా క్లీన్ చేయడం అయితే చూపించానండి. బట్టలు గట్ట ఇవన్నీ బయటేయడం గట్టా. ఇంక ఈరోజొచ్చేసి బీరువా సర్దుకోవడం, అలాగే డ్రెస్సింగ్ టేబులు ఎలా సర్దుకున్నానో మీకు కూడా చూపిస్తానండి. ఇక్కడొచ్చేసి బయటేసిన బట్టలన్నీ కూడా ఎండకి కొద్దిగా అయితే వేడిగా అయ్యాయండి. ఇంక అందుకనేసి బట్టలన్నీ కూడా లోపలికి తెచ్చేసి అయితే మడత పెట్టుకుంటున్నాను. ఇంక ఈ బీరువా అరలో అయితే అమ్మ అయితే పేపర్లు అయితే సర్దేసింది. పై అరలో అయితే ఎయలేదు అందలేదనేసి. బట్టలు ఎండిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మడత పెట్టుకుంటే మడతలు వస్తాయండి. నాకైతే అలాగే ఇష్టం. ఇవనే కాదండి, డైలీ వేర్ ఏసుకునే బట్టలు కూడా నేనైతే అలానే చేస్తాను. బట్టలు ఎండబెట్టిన తర్వాత శుభ్రంగా ఆరిపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మడత పెట్టుకొని సర్దేసుకుంటానండి. ఎండిపోయిన తర్వాత అవి చల్లగా అయిపోయాయో, మడత పెట్టినా సరే కొంచెం ముడతలుగా అయిపోయినట్టయితే అనిపిస్తది నాకైతే. అందుకనేసి ఇంకా ఎండయితే తగిలింది. బట్టలు కూడా బాగానే ఆరినియండి. ఒక్కొక్కటైతే తెచ్చుకొని మడత పెట్టుకొని బీరువా అయితే సర్దుకోవడం మొదలుపెట్టాను. ఇక్కడొచ్చేసి బీరువాలో చాలా బట్టలయితే తీసేసామండి, కట్టుకోలేనియన్నీ కూడా. ఏదో అవసరమైనంత వరకు మాత్రమే ఉంచాను. ఇంటి పని మొదలెట్టిన కానించి కూడా అసలు క్షణం తీరిక లేదండి. తినడానికే టైం లేదు, కూర్చోవడానికి కూడా ఇంట్లో చోటు లేదన్నట్టు అయిపోయింది. ఇల్లంతా అయితే చాలా గత్తరగా అయితే ఉంది. ఇదంతా అయితే జనవరి ఫస్ట్‌లోగా అయితే అవగొట్టేసుకుందాం కదనేసి అయితే త్వరగా చేస్తున్నామనమాట. జనవరి ఫస్ట్‌కి అయితే ఇల్లయితే గత్తరగా ఉంచుకోకూడదనేసి. చూడాలండి ఏమవుతదో. ఇంకిక్కడొచ్చేసి పేపర్ అయితే ఏసేసి బట్టలయితే సర్దడానికి రెడీ చేస్తున్నానండి. ఇంక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ముందే తుడిచేసి వాటిలో పేపర్‌లయితే ఏసేసి ఉంచేసాను. బీరువా సర్దిన వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దేత్తానండి. మొత్తానికి ఈ రోజుకైతే మాత్రం ఈ గదైతే కంప్లీట్ అయిపోవాలి అని పెట్టుకున్నానండి. మరి ఏమవుతదో తెలీదు. పై అరలో ప్రత్యేకంగా అన్నీ నా బట్టలే ఉంటాయండి. ఇంక రెండో అరలో వచ్చేసి పిల్లల బట్టలు, అలాగే మా ఆయన బట్టలయితే ఉంటాయి. ఇంక కిందొచ్చేసి డైలీ వేర్ ఏసుకునేవి, అలాగే బెడ్‌షీట్లు, దుప్పట్లు అవన్నీ కూడా కిందయితే పెట్టుకుంటానండి. బాగా కింద అరలో ఏంటంటే డైలీ వేర్ ఏసుకునేవి నాయి మాత్రమే ఉంటాయండి. అలాగే ఇంక పిల్లల బట్టలు, మా ఆయన బట్టలు కూడా బుట్టలు చూపించాను కదండీ మన వీడియోలో, అందులో అయితే పెట్టేస్తాననమాట. నేనెప్పుడు కూడా బట్టలు ఎలా సర్దుతానంటే, మొత్తం ఒక డ్రెస్సు, ప్యాంటు, చున్నీ అందులోనే పెట్టి మడత పెట్టేసుకొని పెట్టుకుంటానండి. దానివల్ల ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఇబ్బంది అవ్వదనమాట. అన్నీ లాగనవసరం లేదు. డ్రెస్ తీసి ఒక్కటి ఇలా లాక్కునేసరికి అన్నీ కంఫర్ట్‌గా బాగా ఉంటాయనమాట. గత్తర అవ్వకుండా ఉండిద్ది. అందుకనేసి నేను ప్యాంటు, చున్నీ ఏ డ్రెస్‌కి సంబంధించింది ఆ డ్రెస్‌లోనే పెట్టేసుకొని సర్దుకుంటాను. మొత్తానికి ఇలా అయితే సర్దానండి. ఇంకా బయటైతే బట్టలున్నాయి. అవి కూడా తీసుకురావాలి. ఇంకిక్కడొచ్చేసి కర్చీఫ్స్ అయితే పెడతానండి. టాప్‌లన్నీ ఒక చోట, సారీలు ఒక చోట, డ్రెస్సులు ఒక చోట అలా పెట్టానండి. మొత్తానికి బీరువా అయితే ఇలా సర్దుకున్నానండి. ఈ ఫోటో వచ్చేసి పిల్లల్ని పటిక బెల్లం తూకం ఏపిచ్చామండి అప్పుడిదనమాట. నాన్నతో నాకంటూ మిగిలిన మెమొరబుల్‌ది అదొక్కటేనండి. ఆ ఫోటో ఒకటే ఉండిద్ది. ఇవన్నీ డైలీ వేర్ ఏసుకునే బట్టలండి. ఆ కింద ఎందుకంటే మళ్ళీ పండగకి బట్టలు కొంటాం గదా! అందుకనేసి ఖాళీగా ఉంచేసానండి. మొత్తానికి బీరువా అయితే ఇలా సర్దుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దేసుకున్నానండి.
ఇదొచ్చేసి షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి. డ్రెస్సింగ్ టేబుల్ ఎలా సర్దుకున్నాను ఏంటనేది. నా డ్రెస్సింగ్ టేబుల్‌లో వచ్చేసి ఎక్కువ గాజు సామానువే కనిపిస్తాయండి మీకు. అలానే ఇక్కడేంటంటే పౌడరు ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టుకునేదాన్నండి బొట్లు గట్టని. ఇంకా 10 దాకా పిల్లలొచ్చేసి ఫ్యానేసి పౌడర్ రాసుకోవడం వల్ల ఏటంటే మొత్తం అదంతా అద్దం నిండా అయిపోయి గత్తరైపోతుందనేసి ఇంకా అవన్నీ కూడా బయట పెట్టేసానండి. మొత్తం డ్రెస్సింగ్ టేబుల్, బీరువా సర్దుకున్న తర్వాతయితే గిన్నెలు సర్దడం కూడా అయితే మొదలుపెట్టేసాం. ఎలాగైతేనో ఆ రోజైతే కంప్లీట్ అవ్వాలనుకున్నానండి. ఎలాగైతేనే ఆ గదైతే మొత్తం పూర్తి చేసేసాము. ఇంక బీరువా సర్దేసుకొని ఇయన్నీ అయిపోయిన తర్వాత ఆమె సామానమైతే సర్దేసింది. సామానం అంటే నాకంటే ఎక్కువేముండదండి. ఏదో నా అవసరానికి మించిన వరకు మాత్రమే ఉంటాయి. అవన్నీ పెద్ద పెద్దయి ఏం కాదండి. ఎవరైనా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు సరిపడా అవి మాత్రమే. ఇప్పుడేంటంటే అలాగే సిల్వర్ సామానం అనేది వాడకూడదని చెప్తున్నారండి. కాకపోతే నా ఇంట్లో ఎక్కువగా అయ్యే కనిపిస్తాయి మీకు. చూడాలండి. ఈసారి నుంచయితే స్టీలియి అయితే తీసుకుందామని చూస్తున్నాను. నాకేంటంటే వీడియో ఇచ్చేటప్పుడు వీడియో చూసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం మాట తడబడుతుందండి. ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే నాకు యూట్యూబ్ చేయడం కొత్త కదా! స్టార్టింగ్‌లో ఏదైనా సరే భయంగానే ఉండిద్ది. పోను పోను అలా వీడియోస్ చేస్తా ఉంటే కొద్దిగా అలవాటవుతదనేసి అనుకుంటున్నానండి. ఇదొచ్చేసి ఆ మర్నాడు పొద్దుటండి. పనుండైతే కొద్దిగా మండపేటయితే ఎళ్ళొచ్చాము. నేనింకా మండపేట ఎళ్ళొచ్చేలోపే అమ్మ వాళ్ళైతే ఈ వంటకు సంబంధించిన సామాను ఉంటాయి కదండీ! కిరాణా సరుకులు వేసుకునేవి అవన్నీ కూడా తీసైతే శుభ్రంగా కడిగేసి పెట్టేశారనమాట. అందులో ఉండే సరుకులన్నీ కూడా బయటైతే ఎండలో ఏశారు. వచ్చేసరికి మొత్తం అన్నీ ఖాళీ చేసి బయట పెట్టేసి శుభ్రంగా తోమేసి, కడిగేసి, తుడిసేసి ఎండలో పెట్టేశారండి ఈళ్ళు. ఈసారేంటంటే అమ్మ వాళ్ళు ఉండడం వల్ల పని త్వరగా అయిపోయింది. చాలా హెల్ప్‌ఫుల్ అయిందండి నాకు. ఇంకా మండపేట నుంచి వచ్చేసాక నేనైతే ఈ గది శుభ్రంగా దులిపేసానండి. ఇంకా ఈ సోఫాల మీద అయితే గుడ్లయితే ఏసేసాను దుమ్మయితే పడతదనేసి. ఎంతేసినా ఎక్కడో దుక్కున కొద్దిగా అయితే పడింది. ఇంకా ఆటిల మీద వేయడానికైతే పెద్ద పెద్దయి నా దగ్గర ఏమీ లేవండి. చిన్న చిన్న చున్నీ లాంటివి అయి ఉంటే ఏసాను. నేను మొత్తం అంతా దులిపానండి. ఆళ్ళైతే అమ్మాళ్ళు ఖాళీ చేసేసారుగా. ఇంకా కిందయి కూడా తీసేసి బయట పెట్టేయాలండి. అదైతే లాస్ట్‌న చేశానండి. ఆ డబ్బాలు గట్టా అన్నీ సర్దేశాక ఆ కబోర్డ్‌లో అప్పుడు తీశాను. ఇక్కడొచ్చేసి అమ్మయితే అక్కడ కరెంట్ ఉంది కదా! అనేసి దులపడానికయితే భయపడుతుంది. సర్లే అనేసి నేనైతే చూసుకొని శుభ్రం దులిపేశాను. ఇంకిక్కడ దులిపేసాక లోపలైతే దులిపేసానండి. లోపల కూడా దులపడం అయిపోయిన తర్వాత ఇంకా ఆ సోఫాలు గట్టా శుభ్రంగా తుడిచేసి ఆ ఇరుకునైతే ఏదో దుమ్ము, ధూళి ఉంటది కదండీ! డైలీ అయితే ఆ సోఫాల కింద నుంచి నీట్‌గానే తుడుచుకొనొస్తానండి. కాకపోతే చీపురు బాగా చివరి వరకు ఎళ్ళొచ్చు, ఎళ్ళకపోవచ్చు. ఇంక దులుపుకున్నాం కాబట్టి అంతా శుభ్రం చేసుకోవాలి కదా! ఈ సోఫాలో ఏటంటే ఆ పెద్ద సోఫా కలర్ వేరుగా ఉంటదండి. అదేంటంటే బాగా కొంచెం కింద బెల్ట్‌లయితే సాగిపోయి కిందకి దిగిపోయింది. దానివల్ల అదైతే రిపేర్ చేపిచ్చాము. ఇంక ఈ 2 బాగానే ఉన్నాయి కదా! అనేసని పైన క్లాత్ అయితే మార్పించమంటే, సర్లే ఈ 2 తర్వాత చూద్దాంలే ఇదైతే బాలేదు కదా! అనేసి ఇదొకటే చేయించాడనమాట మా ఆయన. ఆ 2 వేరు ఇదొకలా ఒకటి ఒకలాగే ఉందనేసి చాలా మొత్తుకున్నాను. ఇప్పుడేం చేయించను పండగ దగ్గరకొచ్చాక అయితే చేపిస్తాను అనేసన్నాడు. సర్లే అనేసి ఇంక నేనేం మాట్లాడలేదండి. అంటే అప్పుడు ఇంట్లో మనీ కూడా అంత లేదనమాట. దానికి సరిపడా ఉంది. ఉండుంటే మొత్తం అంతా ఒక సెట్ కింద అయితే ఏపిచ్చేసేవాడు. సర్లే అనేసి ఇంకా నేనేం మాట్లాడలేదనమాట. చూడాలి పండుగ దగ్గరకొచ్చాకైతే ఆ 2 కూడా క్లాత్ అయితే వేపిస్తానండి. చూసారు కదా! మా ఇల్లు ఎలా ఉందో. అలా కూర్చోవడానికి కూడా ఖాళీ లేదిక్కడ.
ఇక్కడ మొత్తం ఏంటంటే దులిపేసి మొత్తం ఇయన్నీ కూడా శుభ్రం చేసేసి ఒకసారయితే లోపల నుంచి అంతా తుడుచుకొచ్చేసానండి. తుడుచుకొచ్చేసిన తర్వాత ఇంక ఈ టీవీ బల్లయితే తుడుస్తున్నాను. ఈ టీవీ బల్లొచ్చేసి నాకు బాగా గుర్తండి. పిల్లలకి ఫస్ట్ అమ్మఒడొచ్చిన డబ్బులతో అయితే కొనుక్కున్నాననమాట ఇది. నాకేంటంటే ఇంట్లోకి ఏమన్నా డబ్బులు వచ్చేటప్పుడు వాటిలతో చిన్నదో, పెద్దదో ఒక వస్తువంటూ అనేసి ఉండిద్ది. డబ్బులు ఇంట్లోకి ఖర్చయిపోతాయండి. ఉండవు కదా! అదే సరుకు ఒక ఏదోటి ఒకటి తీసుకున్నామనుకోండి ఇంట్లోకి, అదలా గుర్తుగా ఉండిద్ది కదా! అనేసి అనిపిచ్చిద్దనమాట. బీరువా కూడా అంతేనండి. అప్పుడు మేమైతే పొలం చేసేవాళ్ళమనమాట కౌలుకి. ఆ టైంలో డబ్బులు మిగిలినియి. అప్పుడు తీసుకున్నామండి మేము బీరువా. అలా ఇంట్లో తీసుకున్న ప్రతి వస్తువు కూడా అలా డబ్బులొచ్చినప్పుడు ఇంట్లో దేనికో దానికి అలా వచ్చినప్పుడు తీసుకున్నయేనండి. ఇప్పుడున్న రోజులను బట్టి ఏటంటే ఎవరైనా మన ఇంటికొచ్చేటప్పుడు వాళ్ళు మనల్ని చూసి గౌరవిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులేనండి. ఇంతకుముందేంటంటే ఏమీ ఉండేవి కాదు. ఇప్పుడు అలా కాదండి. ఎవరైనా ఇంటికొచ్చేటప్పుడు మన ఇంట్లో ఏమీ లేకపోతుంటే బీరువా లేదా? మీకు ఫ్రిడ్జ్ లేదా? అని ఒక చిన్న చూపనమాట. అది దేనికో అర్థం కాదు. అవేమీ లేకపోయినా కూడా సంతోషంగా ఉండొచ్చండి. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు ఒకరికి మర్యాద ఇస్తున్నారంటే వాళ్ళ ఎనకాల ఇంట్లో ఉన్న వస్తువుని బట్టి, అలాగే వాళ్ళకి ఉన్న డబ్బును బట్టి, ఆస్తులు, అంతస్తులు చూసి ఇస్తున్నారండి. ఈ రోజుని బట్టి ఏమీ లేకపోతుంటే ఎవరికైనా సరే చిన్న చూపుగానే కనిపిస్తుంది. అలా అనేసి ఉన్న వాళ్ళతో పరిగెట్టాలంటే మనం పరిగెట్టలేం కదండీ! ఎవరున్నంతలో వాళ్ళే ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడూ మనం చిన్న చూపు చూడకూడదనేది నా అభిప్రాయం అండి. ఒకప్పుడు మాకు కూడా ఇవేమీ లేవండి. కనీసం మాకు పడుకోవడానికి కూడా మంచం లేని పరిస్థితుల్లో ఉన్నాం మేము. అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళండి. ఇవేమీ లేకపోయినా అప్పుడు సంతోషంగానే ఉన్నాం. ఇప్పుడు సంతోషంగానే ఉన్నామండి. ఈ రోజు నాడు ఇలా ఉన్నామంటే అదంతా కూడా నా పిల్లల అదృష్టం అనేసి నేను అనుకుంటాను. అలాగే మా ఆయన కష్టార్జితం కూడానండి. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కావడంతో మా తరపు వాళ్ళు కానీ, మా ఆయన తరపు వాళ్ళు కానీ ఎవరు కూడా అప్పట్లో మాకు హెల్ప్ అవ్వలేదండి. పిల్లల్ని పెంచడం కాడ్నుంచి ప్రతీది కూడా మా ఆయన కష్టార్జితమే అనమాట. అందులోనూ కవల పిల్లలండి. వాళ్ళకి వారం, వారం మందులు ఇవన్నీ కూడా మా ఆయనే భరించాడనమాట. నా డెలివరీ ఖర్చు కానివ్వండి, ప్రతీది కూడా మంచిగా చూసుకునే భర్త ఉన్నంత సేపు ప్రతి భార్యకి కూడా సంతోషంగానే ఉంటదండి. ఆస్తులు, అంతస్తులు ఏమీ లేకపోవచ్చు. మంచిగా చూసుకునే భర్తుంటే చాలు అనేది నా అభిప్రాయం. ఆ విషయంలో అయితే నేను అదృష్టవంతురాలినేనండి. కాకపోతే ఏంటంటే నాకంటూ చిన్న కోరిక. నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి అనేదేనండి. చూడాలి. ఇక్కడి వరకు తీసుకొచ్చిన దేవుడు ఏదో రోజున నాకంటూ ఒక సొంత ఇల్లు ఇస్తాడనేసి ఒక నమ్మకం అయితే ఉన్నది. నాన్న చనిపోకుండా ఉండుంటే ఈ పాటికైతే చిన్న స్థలం కానీ లేదా ఒక చిన్న ఇల్లు లాంటిదైతే కొనుక్కుండేవాళ్ళమండి. కాకపోతే ఏంటంటే నాన్నకి హెల్త్ బాగోక కొంచెం అలా అయితే అయిపోయిందనమాట. అంతా బాగున్న టైంలోనే దేవుడు పరీక్షలు పెడతారంటారు చూసారా? అలా అన్నమాట. చూడాలండి ఇంకా ఇలా అద్దింటిల్లో ఇంకా ఎన్ని రోజులుండాలి ఏంటనేది. నాకంటూ ఉన్న కోరిక అదొక్కటే సొంత ఇల్లు అనేది మాత్రమే. ఇంక అంతకు మించిన కోరికలంటూ ఏమీ లేవండి. ఒక మధ్య తరగతి ఇల్లాలుగా మనకేం కోరికలుంటాయండి. మనకంటూ ఒక సొంత ఇల్లు, అందులో భర్త, పిల్లలు, అలాగే అత్తమామలు, మనల్ని కన్న తల్లిదండ్రులు, మన తోడబుట్టినోళ్ళు వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటామండి. అంతకు మించిన కోరికలేమీ ఉండవు. నాకు తెలిసి 100కి 99% ఆడవాళ్ళందరికీ ఇదే కోరిక. ఇలానే ఉంటారండి. ఇక్కడొచ్చేసి టీవీ బిల్లయితే శుభ్రంగా తుడిచేసి పనికొచ్చే డబ్బాలయితే కొన్ని తీసుకున్నానండి. కానీ మా అన్నీ పాడేసానింక.
అయితే శుభ్రం కడిగేసినయేనండి ఇవన్నీని. ఇంకైతే తీసుకొచ్చి సర్దుకుంటున్నాననమాట. ఇక్కడొచ్చేసి టీపా వల్ల అయితే పొడిగుడ్డ పెట్టి తుడిచేసానండి. తడిగుడ్డయితే పెట్టలేదు. అది తర్వాత తుడుతాను. ఇంకా అలాగే ఫ్రిడ్జ్ గూడా అయితే ఇక్కడ శుభ్రంగా తుడిచేసుకున్నాను. పొడిగుడ్డయితే పెట్టి తుడిచానండి. తడిగుడ్డయితే పెట్టలేదు. తర్వాత శుభ్రం చేద్దాం కదా అనేసి. ఇక్కడొచ్చేసి ఫ్యాన్ కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను. మొత్తానికి గదులైతే శుభ్రమైపోయినాయండి 2 గదులు కూడా. ఇంకా హాల్ అయితే ఉన్నది. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. కింద కొంచెం ఆ డబ్బాలవన్నీ తీసేసి తుడిచేస్తే సరిపోయిద్దనమాట. ఇంకా వంటగది ఉంది. వంటగదిలో పని ఏమి ఉండదులెండి. ఆ చెక్కల అరమర ఉంటది కదా! అందులో కొద్ది సామానమైతే ఉండిద్ది పనికిరానివి. అవైతే తీసేసి శుభ్రం చేసుకుంటే సరిపోతది. ఇంక ఈ చెక్కలైతే ఈ టీపా బల్ల కిందయితే పెడతానండి. అంటే ఏమన్నా పెట్టుకోవడానికైతే ఉంటది కదా అనేసి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాననైతే ఏమనుకోవద్దండి. వీడియో మధ్యలో అయితే కొద్దిగా మాట తడబడుతుంది. ఏమనుకోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. ఉంటానండి.